లగచర్లలో కలెక్టర్పై దాడి కేసులో కీలక పరిణామం వెలుగుచూసింది. విధుల్లో నిర్లక్ష్యం వహించారని డీఎస్పీపై వేటు పడింది. పరిగి డీఎస్పీ కరుణసాగర్ రెడ్డిని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. లగచర్ల దాడి కేసులో కొత్త కోణం వెలుగు వచ్చింది. ఘటనలో ఆ గ్రామానికి చెందిన పంచాయతీ సెక్రటరీ రాఘవేందర్ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తుంది. గ్రామస్తులను రైతులను రెచ్చగొట్టాడని, అధికారులపై దాడికి సిద్ధంగా ఉండాలని ప్రేరేపించినట్టు అధికారులు గుర్తించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను మేము సరిదిద్దుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కులగణనపై ప్రతిపక్షాల విమర్శలు అర్థరహితమని తెలిపారు. గత ప్రభుత్వం సమగ్ర సర్వే నివేదికను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. మంచి ప్రతిపక్షంగా మలువైన సూచనలు ఇస్తే స్వీకరిస్తామని తెలిపారు. లగచర్లకు బయలుదేరిన బీజేపీ ఎంపీల బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మైనాబాద్ వద్ద ఎంపీలు డీకే అరుణ, ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దాంతో పోలీసులకు బీజేపీ కేడర్కు మధ్య తోపులాట చోటు చేసుకుంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొణతం దిలీప్ ను పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారన్న ఫిర్యాదుతో దిలీప్ ను అరెస్టు చేశారు పోలీసులు. ఆయనపై సెక్షన్ 67 ఐటీ యాక్ట్ తో పాటు బీఎన్ఎస్ కింద పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల రాధాకిషన్ రావు, భుజంగరావుకు మరోసారి నిరాశ మిగిలింది. కేసులో బెయిల్ కోరుతూ వేసిన పిటిషన్పై విచారణకు హైకోర్టు వాయిదా వేసింది. రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్ను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేయగా, భుజంగరావు పిటిషన్ను ఈ నెల 28న విచారించాలని నిర్ణయించింది. పలు కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరణ, వైద్య వృత్తి సవరణ బిల్లు, వ్యవసాయ సహకార సంఘాల సవరణ బిల్లు, పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులకు అసెంబ్లీలో ఆమోదం లభించింది. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల కొండపై శారదాపీఠం, శ్రీవాణి ట్రస్టులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అన్య మతస్థులను వేరే చోటుకు బదిలీ చేయాలని నిర్ణయించింది. టీటీడీ ఉద్యోగులకు 10% బోనస్ ఇవ్వాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు కూడా పెంచాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రి రోజాకు టీటీడీ పాలక మండలి షాక్ ఇచ్చింది. ఆమె హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. టూరిజం శాఖ ద్వారా అనుమతులు పొందిన ముంతాజ్ హోటల్కు కేటాయించిన భూముల్ని సైతం రద్దు చేశారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ముగిసింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 20న పోలింగ్ జరగనుండగా 23న ఫలితాలు వెలువడనున్నాయి. ప్రచారం ముగిసిన నేపథ్యంలో ప్రలోభాలకు ఆస్కారం లేకుండా ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది.